అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా విలేజ్లోనైతే పోచమ్మ బోనాలు చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కదా. మా విలేజ్లో పోచమ్మ బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మా మమ్మీ అయితే బోనం అయితే ప్రిపేర్ చేస్తుంది. పోచమ్మకైతే స్వీట్ అన్నం, పసుపన్నం అయితే ఎక్కుతుంది. ఈ పోచమ్మ బోనాలు సిటీలలోనైతే ఆషాఢ మాసంలో చేస్తుంటారు. విలేజ్లలోనైతే శ్రావణ మాసంలో చేస్తుంటారు. శ్రావణ మాసంలో ఆదివారం, బుధవారం రోజులలో ఈ బోనాలు అయితే చేస్తారు. పోచమ్మ తల్లికి కావాల్సింది వేపాకు, పసుపు, కుంకుమ. మమ్మీ అయితే బోనం అయితే పుదుస్తుంది. బోనానికి పసుపు రాసి తెల్లపిండి, కుంకుమ, పసుపు బొట్లు అయితే పెట్టి వేపాకైతే బోనానికి కడతారు. మన ఇంట్లో పెళ్ళిళ్ళు చేసినా ఎలాంటి శుభకార్యాలు చేసినా ముందుగానైతే పోచమ్మ తల్లిని దర్శించుకొని మిగతా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు. పోచమ్మ అంటేనే అందరినీ పోషించే తల్లి. మీరు ఎప్పుడైనా గమనించారా? పోచమ్మ తల్లి టెంపుల్ దగ్గర కంపల్సరీ వేప చెట్టు అయితే ఉంటుంది. మా విలేజ్లోనైతే చాలా సంవత్సరాల క్రితం నాటి చెట్టు అయితే ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. ఈ తల్లి దీవెనలు ఉంటే చాలా మంచిది. కంపల్సరీ పోచమ్మ తల్లికి బోనం అయితే చేసుకోవాలి అనేసి మా అత్తయ్య అయితే చెప్పింది. పోచమ్మ తల్లి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక గ్రామంలో అంటువ్యాధి వచ్చినప్పుడు ఒక యువతి తన గ్రామాన్ని రక్షించుకోవడానికి తనను తాను త్యాగం చేసుకుంది. ఆమె త్యాగం ప్రజలచే ఆదరించబడి ఆమెను గ్రామదేవతగా మార్చింది. పోచమ్మ తల్లిని ప్రజలు భయంకరమైన వ్యాధుల నుంచి కాపాడుతుందని నమ్ముతుంటారు. వర్షాకాలంలో ఎలాంటి వ్యాధులు రాకుండా ఈ తల్లి కాపాడుతుంది అనేసి బోనాలైతే చేస్తూ ఉంటారు. జనాలందరినీ పోషించే అమ్మ పోచమ్మ. తెలంగాణలో పల్లెల్లో పోచమ్మని గ్రామదేవతగా కొలుస్తుంటారు. నాకు తెలిసింది నేనైతే చెప్పాను. మీకు ఇంకేమైనా తెలిస్తే కమెంట్ రూపంలో తెలియజేయండి. విలేజ్లలో పండగలు చాలా బాగా అనిపిస్తాయి కదా. మనకి సిటీలోనైతే ఎవరికి వాళ్ళే వెళ్ళి బోనం చెల్లించుకొని అయితే వస్తుంటారు. కానీ విలేజ్లో అందరూ ఒకేసారి వెళ్ళి ఆటలు ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ, డ్యాన్సులు వేసుకుంటూ అయితే వెళ్తూ ఉంటారు. అలా అందరూ ఒకేసారి వెళ్ళడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. విలేజ్లలో అయితే కంపల్సరీ కోళ్ళనైనా యాటలనైనా పోచమ్మ దగ్గరే కోసిన తర్వాత వంట అయితే చేసుకుంటారు. మనకి సిటీలలో కొంతమంది అయితే పోచమ్మ దగ్గరకు వస్తారు, కొంతమంది నార్మల్గా కర్రీ అయితే వండుకుంటుంటారు. బోనం చేసి దానిపైన ఇంకొక చెంబు పెట్టి దాంట్లో బెల్లం శాఖనైతే పోసి దానిపైనుంచి ప్రమిదను పెట్టి దీపం అయితే పెడతారు. మా పెద్దమ్మ వాళ్ళది, మాది బోనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ విలేజ్లలో కంపల్సరీ బోనాలు నైట్ టైంలోనో తీసుకెళ్తారు. ఇలా నైట్ టైంలో అందరూ ఒకేసారి డబ్బులతో తీసుకొని వెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా.
ఆంటీ 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 మధ్యలో నేనేం మాట్లాడలేదు, ఎందుకంటే ఇలాంటి సౌండ్స్ ఎప్పుడు మీరు విని ఉండరు కదా, అందరూ వింటారు చూస్తారు అనేసి నేను వాయిస్ అయితే ఇవ్వలేదు. ఈ పోచమ్మ తల్లి దగ్గర మా చిన్నోడైతే పోరదండాలు అయితే తీశాడు. వీడియో ఎండ్ వరకు చూడండి. బోనాలన్నీ పోచమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చాయి. బోనాలన్నీ కిందకి దించి ఒక్కొక్కరు వెళ్ళి బోనంనైతే చెల్లించి మళ్ళీ అదే డప్పు సప్పులతోని అందరూ ఒకేసారి వెళ్తూ ఉంటారు ఇళ్ళలోకి. మా విలేజ్లోనైతే ముందుగా వడ్లోళ్ళు బోనం చెల్లించిన తర్వాత మిగతా వాళ్ళైతే బోనం చెల్లిస్తారు. మా ఊరి గ్రామదేవత ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలా బోనాలు అన్నీ చెల్లించిన తర్వాత పోచమ్మ తల్లి ముందు పిల్లల్ని పోరదండాలు అయితే ఇలా తీపిస్తారు. పిల్లలందరినీ ఇలా చేపించిన తర్వాత మళ్ళీ బోనాలు ఎత్తుకొని ఇంటికైతే వెళ్తారు. మా చిన్నోడు చూడండి ఎలా చేస్తున్నాడో, కింద వేయగానే ఏడుస్తున్నాడు. ఈ సౌండ్స్ తను ఎప్పుడు వినలేదు కదా, ఈ సౌండ్స్కి చాలా ఏడ్చాడు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది. థ్యాంక్ యూ, బాయ్.